ఎన్హెచ్డిఎస్ అప్లికేషన్లో అంగన్వాడీ టీచర్ రైజ్ చేసినటువంటి గ్రోత్ మానిటరింగ్ రిక్వెస్ట్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో మనం ఇప్పుడు సూపర్వైజర్ మాడ్యూల్లో చూద్దాము. ముందుగా సూపర్వైజర్ మాడ్యూల్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మీకు చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ అని కనిపిస్తుంది. ఈ చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఇందులో జిఎం ఎడిట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏడబ్ల్యూటీ అని కనిపిస్తుంది. అంగన్వాడీ టీచర్ చేత రిక్వెస్ట్ చేయబడినటువంటి గ్రోత్ మానిటరింగ్ సంబంధించి రిపోర్ట్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఈ విధంగా ఇప్పుడు లచ్చాపురం 1 సెంటర్ ఉంది. ఆ సెంటర్లో ఒక రిక్వెస్ట్ అనేది వచ్చింది. అది ఇట్లా ఈ విధంగా రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీరు ఆ సెంటర్ నేమ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఏ బాబు లేదా పాపకు సంబంధించి రిక్వెస్ట్ అయితే చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. దీనిపైన క్లిక్ చేసి ఆ యొక్క పిల్లవాని వెయిట్, హైట్, ఎంయుఏసి అనేది సూపర్వైజర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ పిల్లల గ్రోత్ అనేది టీచర్ మాడ్యూల్లో కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ విధంగా సూపర్వైజర్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క గ్రోత్ అనేది ఎడిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.